నమస్కారం. నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. సంక్రాంతి పండుగ స్పెషల్ మన ఆవు మన పండుగను చూద్దాం. పల్లెల్లో సంక్రాంతి సందడి మొదలైంది. పిండి వంటలు సిద్ధమవుతున్నాయి. కొత్త బట్టలు వచ్చేసాయి. కొత్త అల్లుళ్ళు వచ్చేస్తున్నారు. కానీ ఏదో వెలితి. పండుగ వేళ కళకళ్లాడాల్సిన తెలుగు లోగిళ్లు దేశీ ఆవు లేక వెలవెలబోతున్నాయి. మార్కెట్ శక్తులు, విదేశీయుల ప్రభావంతో మన గ్రామాలు వన్నె తప్పుతున్నాయి. ప్రతిదానికి మార్కెట్ మీద ఆధారపడిన కారణంగా మన వ్యవసాయం సంక్షోభంలో పడింది. వ్యవసాయాన్ని బతికించే దేశీ ఆవు మూత్రం, పేడ దూరమైన కారణంగా నేలతల్లి సిమెంట్ దిబ్బలా మారింది. రసాయన ఎరువుల వినియోగం పెరిగి పెట్టుబడులు భారమవుతున్నాయి. రోజురోజుకు వస్తున్న మార్పులతో సాగురంగం ప్రశ్నార్థకంగా మారుతోంది. ఆలస్యంగానైనా కళ్లు తెరిచిన కొంతమంది రైతులు దేశీ ఆవుతో వ్యవసాయం చేస్తున్నారు. దేశీ ఆవు మూత్రం, పేడలో ఉండే కోటాను కోట్ల సూక్ష్మ జీవులు మన నేలతల్లికి పునరుజ్జీవం పోస్తాయని నినదిస్తున్నారు. మరి సంక్రాంతి పండుగ నేపథ్యంలో మన వ్యవసాయంలో దేశీ ఆవు పాత్ర ఏంటి, దానిని దగ్గరకు చేర్చుకుంటే వచ్చే ప్రయోజనాలు ఏంటి, ఇవాల్టి నేలతల్లిలో చర్చిద్దాం. అయితే మనతో ఉన్నారు ఇద్దరు గో ప్రేమికులు. ఒకరు నాగరత్నం నాయుడు గారు, రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ దగ్గర వ్యవసాయం చేస్తున్నారు. వీరు రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి అవార్డులు ఎన్నో సొంతం చేసుకున్నారు. ఇక మరొకరు శివప్రసాద్ రాజుగారు చేవెళ్ల దగ్గర వ్యవసాయం చేస్తూ ప్రకృతి వ్యవసాయంలో ఉన్న ప్రయోజనాలను తన తోటి రైతులకు వివరిస్తున్నారు. సుభాష్ పాలేకర్ వ్యవసాయ విధానం మన ముందున్న మార్గమని నినదిస్తున్నారు. మరి వారితో చర్చించి దేశీ ఆవు నేలతల్లికి ఏ విధంగా లాభం చేకూరుస్తుంది, సిమెంట్ దిబ్బలా మారిన నేలతల్లిని బంగారు తల్లిలా ఎలా మారుస్తుందో మరి వారి మాటల్లోనే తెలుసుకుందాం. నమస్కారం అండి, వెల్కమ్ టు అవర్ స్టూడియో. చెప్పండి, చాలామంది దేశీ ఆవు వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని చెప్తున్నారు. మీలాంటి గో ప్రేమికులు నినదిస్తున్నారు. ఆ వ్యవసాయంలో ఖచ్చితంగా దాని పాత్ర ఎంతో ఉందని తోటి రైతులకు తెలియజెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరి అసలు దేశీ ఆవు దూరం అవడం కారణంగా ముందుగా ఎటువంటి విపత్కర పరిస్థితులు రైతు ఎదుర్కొంటున్నాడు, ఎటువంటి కష్టాలు ఎదుర్కొంటున్నాడో ముందు నాగరత్న నాయుడు గారు మీరు చెప్పండి. ఆవును దూరం చేసుకున్నది రైతే కాకుండా యావత్ ప్రపంచానికి కూడా ఈరోజు గ్లోబల్ వార్మింగ్ అనుకున్న పరిస్థితుల్లో వర్షం లేదు, ఎప్పుడు వర్షం పడాలన్నా అప్పుడు వర్షం లేదు, ఎప్పుడు వర్షం అవసరం లేదు అప్పుడు వర్షం పడి ఈరోజు వాతావరణాన్ని కాలుష్యం చేస్తూ అనేక రకాలుగా ఇబ్బందులు కూడా పెడుతున్నది ఈరోజు ఆ గోమాతను దూరం చేసుకోవడం అనేది నా ఉద్దేశం. మరి రైతు పద్ధతికి వచ్చేసరికి ఇలాంటి రసాయనిక ఎరువులు వాడకుండా కూడా అత్యధిక దిగుబడులు సాధించవచ్చు అనేది నిదర్శనానికి నిలువెత్తు మేమే. నిజంగా చెప్పాలంటే ఏ యూనివర్సిటీ కానీ ఏ శాస్త్రవేత్త కూడా కాంపిటేటివ్గా కూడా నేచర్ తోటి గో అనుసంధాన వ్యవసాయంతో, గోమూత్రంతో, గోమయంతో సో వ్యవసాయం చేసి ఈరోజు మీరు చెప్పినట్టుగానే అనేక రాష్ట్ర స్థాయి కానీ, జాతీయ స్థాయి కానీ, అంతర్జాతీయ స్థాయి అవార్డులు కూడా సాధించడం జరిగింది. నేను పొలం కన్నప్పుడు నా పెట్టుబడి 2 ఆవులు, ఆ 2 ఆవుల సంతతి ఇప్పుడు పెరుగుతూ వచ్చింది. దాన్ని ఎలా అప్లై చేయాలనేది అనేక మార్గాల్లో అప్లై చేస్తూ విషం లేని ఆహారాన్ని దేశానికి అందించాలనేది మా ఉద్దేశం. ఈరోజు మనం స్వచ్ఛ భారత్ అనేసి మాట్లాడుకుంటాం. స్వచ్ఛ భారత్ అంటే ఇంట్లో చెత్తను తీసుకెళ్ళి ఈదులో పెట్టేసి మీడియాలో ఫోకస్ చేసినంత మాత్రం స్వచ్ఛ భారత్ కాదు. స్వచ్ఛమైన ఆహారం కావాలి, స్వచ్ఛమైన నీరు కావాలి, స్వచ్ఛమైన గాలి కావాలి. ఈ 3 అందించేది ఆ గోమాత అనేది నా ఉద్దేశం. స్వచ్ఛమైన ఆహారం కావాలంటే ఏం కావాలి? గోమాతని, గోమయంతో సో ఆ భూమిని బలోపేతం చేసుకుంటూ ఈరోజు మనం వ్యవసాయం చేస్తున్నది శ్మశానం లాంటి భూమితోటి. ఎందుకంటే విచ్చలవిడిగా రసాయనాన్ని వాడి అది గ్లోబల్ వార్మింగ్ ఎంతగా వస్తుందనేది కూడా శాస్త్రవేత్తలందరూ కూడా నిర్ణయించదగింది. దాన్ని తగ్గించాలంటే గోమయంతో అప్లై చేయడం వల్ల సో భూసాంద్రత పెరుగుతుంది, కాలుష్యం తగ్గుతుంది, సో విషం లేని ఆహారాన్ని ప్రజలకు అందించవచ్చు అనేది ఒక రైతుగా నా ఉద్దేశం. అదేవిధంగా నీరు కలుషితం. నీరు ఎందుకు కలుషితం అవుతుంది? విచ్చలవిడిగా కెమికల్ ఫర్టిలైజర్స్ చేసి అదంతా ఆ రసాయనం అంతా భూమిలో ఇంకిన వల్ల సో వాటర్ కూడా, నీరు కూడా కలుషితం అవుతుంది. గాలి కలుషితం. ఈ 3 అరికట్టాలంటే గో ఆధారిత వ్యవసాయమే 100% శ్రేయస్కరం అనేది నా ఉద్దేశం. మరి కొంతమంది అనొచ్చు గోమాతను గురించి గిట్టని వాళ్ళు అనేక రకంగా కూడా చెప్పచ్చు. సైంటిఫిక్ రీజన్ ఒకటే చెప్తున్నాను. ఒక గోమాతకి సూర్యనాడి అనేది ఉన్నది. ఆ సూర్యనాడి తద్వారా ఏమిటంటే సౌరశక్తిని అది అబ్జర్వ్ చేసుకునేసి సో
మనం కానీ ఆవును ముట్టుకున్నప్పుడు మన దగ్గర ఉన్న యాంటీ ఎలిమెంట్స్ని ఇది అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇది సైంటిఫిక్ ప్రూవన్. అంటే అనేక భిన్న వ్యవస్థలు మన భారతదేశంలో ఉన్నాం, అనేక మతస్థులు అనేక విధాలుగా అనుకున్నప్పుడు కూడా శాస్త్రీయ పరంగా కూడా హిందువులకు మనం గోమాతను పూజిస్తాం. లేకపోయినా కానీ ఆవును ముట్టుకున్నట్టయితే ఏమవుతుందంటే మన దగ్గర ఉన్న యాంటీ సైంటిఫిక్ గా కూడా 100% ప్రూవ్ చేయబడింది. ఇక శివప్రసాద్ రాజు, మీరు కూడా సుభాష్ పాలేకర్ మార్గమే కరెక్ట్ అని చెబుతూ అదే తోటి రైతులకు తెలియజేస్తూ వస్తున్నారు. మరి గోమాత పేడలో కానివ్వండి, మూత్రంలో కానివ్వండి, ఏ విధంగా ఒక ఎరువుగా తయారు చేస్తారు, ఏ విధంగా ప్రయోజనకారిగా ఉంటుంది రైతుకు? వ్యవసాయానికి వెన్నుముక్క ఆవు. ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఎలా ఉందంటే, ఒకప్పుడు స్వతంత్రం రాకముందు కొన్ని వేల కోట్ల ఆవులు ఉండేది. అవన్నీ కూడా రాను ఇప్పుడు తగ్గిపోయాయి మొత్తం. ఇప్పుడు సగటున ఒక 1000 మంది భారతీయులకి ఒక సగటున తీసినా కానీ ఒక 80-90 ఆవులు కూడా లేవు పరిస్థితి. ఇప్పుడున్న పరిస్థితి ఎలా ఉంది, ఆవులు ఉన్నప్పుడు దేశం ఏ విధంగా ఉంది, ఇప్పుడు దేశం ఎలాంటి పరిస్థితుల్లో ఉందంటే, ఆవును మనం మన సంస్కృతిని మన పద్ధతిని అన్నీ కోల్పోయాం. దాని పర్యవసానంగా ఏం జరుగుతుంది? ఇప్పుడు రైతులు ఆత్మహత్యలు. మొదటి విషయం, వ్యవసాయం పండగ నుంచి దండకు వచ్చేసింది, కారణం ఆవు లేకపోవడం. రెండవది, ఆధునిక జీవితం, ఈ మోడ్రన్ జీవితం, అభివృద్ధి అంటే ఏమైంది? అభివృద్ధి అంటే ఈరోజు సిటీ లోపల క్యాన్సర్ హాస్పిటళ్ళు, ఈ హాస్పిటల్స్, గల్లీకి ఒక హాస్పిటల్ రావడం అభివృద్ధి అయిపోయింది. ఏమైంది? ఆరోగ్యాన్ని అంతా కూడా కోల్పోవడం అనేది మేజర్గా. అక్కడ రైతు ఆత్మహత్యల పాలవుతున్నాడు, ఇక్కడ దాన్ని తిన్నటువంటి ప్రజలు కూడా అనారోగ్యాల పాలవుతున్నారు. ఎక్కడో హాస్పిటల్కి వెళ్ళాలంటే ఇక 20-30 సంవత్సరాల క్రితం ఎక్కడో టౌన్కి వెళ్ళాల్సిన పరిస్థితి. కానీ ఈరోజు మనం ఇల్లు తీసుకోవాలన్నా, కిరాయికి ఉండాలన్నా హాస్పిటల్ దగ్గర ఉందా, ఇంకోటి దగ్గర ఉందా అని చూసుకునే పరిస్థితికి వచ్చాం. కారణం ఏంటిది? ఆవుని కోల్పోవడం మూలంగా. తిరిగి దాని నుంచి మళ్ళీ ఆవుల్ని అభివృద్ధి చేసుకుని తిరిగి మళ్ళీ మనం వాటిని వ్యవసాయ రంగంలో తిరిగి వాడితే, వాటి నుంచి వచ్చినటువంటి పేడ మూత్రాల ద్వారా ఈ వ్యవసాయం చేసినట్టయితే దానిలో ఉన్నటువంటి ఔషధ గుణాలన్నీ కూడా ఈ పంటలు తీసుకొని అలాంటి మెడిసినల్ గుణాలు కలిగినటువంటి ఆహారం మనం తింటే తిరిగి మళ్ళీ మనం ఆరోగ్యంగా ఉంటాం. లేకపోతే ఆవులు పోతాయి. తర్వాత ఒకప్పుడు కూడా కొన్ని వందల సంవత్సరాలు, వేల సంవత్సరాలు అయిన తర్వాత ఒకప్పుడు మానవుడు ఈ భూమి మీద ఉండేవాడంట అని మళ్ళీ చరిత్రలో రాసుకోవాల్సి వస్తుంది కొంతమంది వ్యక్తులు. మళ్ళీ ఇప్పుడు మనం పురుగు మందులు కానీ రసాయన ఎరువులు కానీ వాడటం వల్ల పెట్టుబడి ఖర్చులు కూడా రైతుకు పెరుగుతున్నాయి. మరి ఈ గోమాత ద్వారా ఆ మూత్రము పేడతో తయారు చేసినటువంటి సేంద్రియ ఎరువు వల్ల మరి పెట్టుబడి ఖర్చులు తగ్గే అవకాశం ఉంటుందా? దీన్ని పంటకు వాడితే ఏ క్రమంలో వాడాలి, ఎలా వాడితే రైతుకు ఉపయోగం? అనేక రకాలుగా వాడచ్చు. ఈరోజు రైతుల ఆత్మహత్య సోదరు చెప్పినట్టుగా కారణం ఏంటంటే ఆ విషతుల్యమైన అనేక రకాలైన ఈ కెమికల్ ఫర్టిలైజర్ వాడడం వల్లనే ఈ ఆత్మహత్యలు ఒకటి. ఫస్ట్ ఏమంటే ఆత్మహత్యలు నివారించవచ్చు. అధికంగా పెట్టుబడి, విచ్చలవిడిగా పెట్టుబడి. ఒక డిఏపి బస్తా మీద ప్రభుత్వం 2200 రూపాయలు సబ్సిడీ ఇస్తుంది. అదే ఒక ఎకరాకి సంవత్సరానికి దాదాపు 3 బస్తాలు 4 బస్తాలు ఇస్తాడు. యూరియా ఇస్తున్నారు. ప్రభుత్వానికి ఎంత నష్టం? మేము చెప్పేది ఏంటంటే ప్రభుత్వానికి నష్టమైన విధానం కూడా చెప్పడం లేదు. దాదాపు ఒక ఎకరాకి 10 నుంచి 12 వేల రూపాయలు పెట్టుబడి సబ్సిడీ కింద ప్రభుత్వం సర్వనాశనం చేయడానికి ఇస్తున్నారు ఎక్కడైతే భారతదేశంలో. అదే ఒక రైతుకి ఒక ఆవును కానీ ఇచ్చినట్లయితే ఆ ఆవు మూత్రంతో, ఆవు పేడతోటి తన జీవితాన్ని సుఖంగా కాపాడుకోగలుగుతాడు. నిత్యం డబ్బులే. ఆవు మూత్రం అమ్ముకోవచ్చు, ఆవు పేడ. ఈరోజు ఉండి సంక్రాంతి వచ్చే గొబ్బిళ్ళు వచ్చంటే అమెజాన్లో ఆర్డర్ బుక్ చేసుకోవాలి. ఆ పరిస్థితికి వచ్చింది. రోడ్ల మీద ఎక్కడన్నా బండ్ల మీద కూడా తోపుడు బండ్ల మీద ఆవు పేడ అమ్మే పరిస్థితికి వచ్చింది. అంటే ఆవులో ఉన్న ఔషధ గుణాలని మనం మర్చిపోయాం. ఇప్పుడు తిరిగి మళ్ళీ ఆ వ్యవసాయం పునరుద్ధరించాలంటే విషం లేని ఆహారం కావాలి. అన్నప్పుడు ఏంటంటే ఈ ప్రకృతి విధానంలో ఒక గోమాత ద్వారానే భూమిని బలోపేతం చేసుకోవచ్చు, అధిక దిగుబడి సాధించవచ్చు, అందరికీ ఆహార భద్రత ఇవ్వచ్చు, అందరికీ ఆరోగ్య భద్రత ఇవ్వచ్చు, అందరికీ ఆర్థిక స్థిరత్వం కూడా ఇవ్వచ్చు, అందరికీ గ్లోబల్ అంటే ఎన్విరాన్మెంటల్ పరిస్థితిని కూడా తీసుకొచ్చు, జీవ వైవిధ్యాన్ని కూడా కాపాడవచ్చు. ఒకవైపు సిటీలో మాత్రమే కాదు, పల్లెల్లో కూడా ఆవు కనిపించక పల్లెలు వెలవెలబోతున్నాయి. ముఖ్యంగా పండగ వేళల్లో, సంక్రాంతి సమయంలో ఆవు యొక్క ఇంపార్టెన్స్ చాలా ఉంటుంది. మరి
మామూలుగా మీరు ఇప్పుడు అన్నారు అమెజాన్లో కూడా ఆర్డర్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి, సిటీలో మాత్రమే కాదు పల్లెటూరులో కూడా ఇదే పరిస్థితి ఉంది అని అనుకుంటున్నారు, మీరేమంటారు? పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళే పట్టణానికి వచ్చారు. వీళ్ళు ఈ మోడర్నైజేషన్కి అలవాటు పడినప్పుడు నేనెందుకు ఆ పేడలో చేయబెట్టాలనేది మా పల్లెటూరులో ఉన్న గృహిణి కూడా ఉంటుంది. ఈరోజు పేడలో చేయబెడితే నామూషిగా ఫీల్ అవుతున్నారు. ఇంతకుముందు అంటే ఆ పేడలో చేయబెడితే తనకున్న డిసీజెస్ పోతాయనేసి అందరూ ఉదయాన్నే లేచి ఇంటి ముందర కళ్ళాప చల్లేవాళ్ళు. ఈరోజు కళ్ళాప ఎక్కడ దొరుకుతుందండి? రంగు తీసుకొచ్చేసి ఆ పసుపు రంగు తీసుకొని వచ్చేసి వేసేస్తున్నారు, పేడ నీళ్ళు చల్లినట్టుగా ఉంటుంది. అన్నీ కమర్షియల్గా అయిపోతున్నాయి. తద్వారా ఇంతకుముందు ఏమంటే ఒక వ్యక్తి చనిపోతే కూడా ఆ బాడీని తీసుకెళ్ళిన తర్వాత ఆవు పేడను చల్లేవాళ్ళు. ఎందుకంటే ఆ యాంటీబయాటిక్ మిగతా వాళ్ళకి, ఆ వైరస్ మిగతా వాళ్ళకి అటాక్ కాకుండా ఉండాలంటే ఒక ఆవు పేడ ఒక్కటే అది పంచతం ఆవు పేడని చల్లినప్పుడే నివారించగలుగుతాం అనేది అనేక రకాల డిసీజులకు కూడా, వైరస్లో చనిపోయిన వ్యక్తులకు కూడా ఆవు పేడను చల్లేసి సేవలను తీసుకెళ్ళేవాళ్ళు. ఈరోజు ఎక్కడైందండి? ఎందుకంటే కార్పొరేటర్స్లో గల్లీకి కార్పొరేట్ హాస్పిటల్ వచ్చినాయి. వీటన్నిటి కారణం ఏంటంటే అనేక రకాలు గోమాతను మర్చిపోవడం వల్ల దాదాపు 125 రకాల జబ్బులు ఈ మోడర్న్ పరిస్థితుల్లో వస్తున్నాయి. ఎందుకంటే ఈ కెమికల్ ఫర్టిలైజర్ అంతలేని జబ్బులు వస్తున్నాయి మొక్కలకు కూడా, మనుషులకే కాదు. ఎందుకంటే దాని మీద విష ప్రభావం అలా ఉంది. డాక్టర్లకు కూడా అంతుబట్టలేని జబ్బులు ఈ విధంగా వస్తున్నాయి. తద్వారా ఏంటంటే ఆ గోమాతను కానీ మనం భూమాతకి అనుసంధానం చేసినట్లయితే అనేక రకాలుగా ఆదాయాన్ని, అద్భుతాన్ని సృష్టించవచ్చు. కాబట్టి ఆ వ్యవసాయాన్ని మర్చిపోయినాం. పంటలకు కూడా ఊర్లలో, పల్లెటూళ్ళల్లో కూడా తిరిగి పట్టణంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడే టర్న్ అయ్యారు. ఎందుకంటే ఈ పరిస్థితి గ్లోబల్ వార్మింగ్ తట్టుకోకుండా మాకు రోజు ఫోన్లు వస్తుంటాయి, నాయుడు గారు మీ పొలంలో ఏమన్నా సంక్రాంతి ఫెస్టివల్కి ఏమన్నా చేస్తున్నారా, మా పిల్లలందరినీ తీసుకొస్తామని. అంటే సంక్రాంతి అనేది ఎలా ఉంది అనేది కూడా రాబోయే రోజుల్లో ఈ గ్రాఫిక్లో చూపించే రోజులు అయిపోతున్నాయి. ఆ గ్రాఫిక్ కాకుండా నిజమైన వాతావరణం కావాలి, నిజమైన పండుగ కావాలి. ఆ పండుగ అనేది సంతోషమే కాదు, మన ప్రకృతిని అనుసంధానం ఎలా చేయాలి, ఆ ప్రకృతిని ఎలా కాపాడుకోవాలనే విధానంలో ఈరోజు మళ్ళీ తిరిగి రావాల్సి వస్తుంది, బ్యాక్ టు విలేజ్ అనే దాంతో. అందువల్ల ఏంటంటే మేమందరం కూడా కంకణం కట్టుకుని అందరికీ, రైతులకి, మీలాంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్కి, మీడియా వాళ్ళకి అందరికీ కూడా మేము దయచేసి ఏం చెప్తున్నామంటే మన సంస్కృతిని మర్చిపోకుండా మన గోమాతను కాపాడండి, మన పల్లెటూరు వాతావరణాన్ని కాపాడండి. ఆరోగ్యంగాను, ఆనందంగాను, ఐశ్వర్యంగా బ్రతకాలనుకుంటే ఈ మూడే కారణం. ఈ మూడుని కానీ కాపాడగలిగితే, భూమాతను గోమాతను కానీ అనుసంధానం చేస్తే ప్రకృతి మరి సహకరిస్తుంది. ఈరోజు ప్రకృతి సహకరించకపోవడం కారణం ఏంటంటే అనేక విపత్తులకు కారణం కూడా ఈ గోమాతను భూమాతను మర్చిపోయాం. భూమాతను గోమాతను అనుసంధానం చేయాలి. ఆ మూత్రం కానీ ఆ పేడను కానీ ఎప్పుడైతే ఆ భూమాతకు మనం అర్పించగలిగితే అప్పుడు అవుతుంది. ఈరోజు గోమాత ద్వారా అరక తయారు చేసుకునేసి దాదాపు 120 రకాల జబ్బులు పోగొట్టుకోవచ్చు. సో అనేక రకాల గోమాత ద్వారా ఉత్పత్తులు కూడా, సోప్స్ ఉన్నాయి, అగరబత్తులు ఉన్నాయి, ఆరోగ్యాన్ని కాపాడుతున్న స్కిన్ డిసీజెస్ కానీ, క్యాన్సర్ కానీ అన్ని రకాల జబ్బులు కూడా ఒక గోమూత్రంతో, గోమయంతో సాధ్యం అవుతుందనేది ల్యాబ్లో కూడా టెస్ట్ చేయడం జరిగింది. సో అది ప్రూవన్ కూడా జరిగింది. కాబట్టి మర్చిపోకుండా, మర్చిపోవడం కాదు, దాన్ని ఎందుకులే అని అనుకున్నాం, మన మోడర్నైజ్ పడి మళ్ళీ ఇది కాపాడుకోకపోతే ఏమవుతుందని భయపడి ఈరోజు మళ్ళీ తిరిగి వస్తున్నారు. ఇంకా ముందుగా మేల్కొని విచ్ ఈస్ ద బెస్ట్ కంట్రీ అంటే ద కంట్రీ కెన్ ప్రొవైడ్ 100% న్యూట్రియంట్ ఫుడ్ అనేది బెస్ట్ కంట్రీగా ఉంటుంది. కాబట్టి దానికి అనుసంధానం మన గోమాతే, మన ఇండియన్ కవ్వే ఆధారం. కాబట్టి మన జాతీయ ఆవుని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. ఒక రైతే కాదు, మన రాష్ట్రం బంగారు తెలంగాణ కావాలనుకున్నట్టయితే ప్రతి రైతుకి 2 ఆవులు ఇచ్చి 2,000 రూపాయలు డబ్బులు ఇచ్చినట్టయితే మేము విస్తృతంగా ప్రచారం చేసి తెలంగాణ ప్రాంతం మొత్తం కూడా మన సీఎం గారు కంటున్న కళల్ని నిజం చేయడానికి, సో బంగారు తెలంగాణని ఈ ఆవుల ద్వారానే బంగారు తెలంగాణ వస్తుందనేది కూడా ఒక రైతుగా నా ఉద్దేశం. ఓకే, ఇక ఆవునిచ్చి ఎంకరేజ్ చేయమంటున్నారు. అందులో ముఖ్యంగా దేశీ ఆవు మేలిమైంది. కాకపోతే ఇప్పుడు చూసుకున్నట్లయితే విదేశీ ఆవుల మోజులోనే ఎక్కువ పడ్డట్టుగా అనిపిస్తుంది. మీరేమంటారు శివప్రసాద్ రాజు గారు? ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక హరిత విప్లవాన్ని, వ్యవసాయాన్ని నాశనం చేశారు. శ్వేత విప్లవం అని మొత్తం ఆవు సంతతిని కూడా నాశనం చేసే పరిస్థితికి వచ్చింది. అసలు ఇప్పుడు ఉన్నటువంటి జెర్సీ అనేది ఆవు కానే కాదు, అది మాంసం కోసము జర్మనీ ఇతర దేశాల లోపల వాళ్ళు డెవలప్ చేసుకున్నటువంటి జంతువు. అది దాని నుంచి ఏదో పాలు వస్తున్నాయని మనకు అంటగట్టారు మొత్తం. అది దాని లోపల ఎటువంటి పోషకాలు, ఎటువంటి గుణాలు అనేది లేదు. అది
విపరీతంగా తినడం, విపరీతమైన నీళ్ళు తాగడం, ఆ నీళ్ళని తెల్ల రూపంలో అదే సున్నం కలిపిన నీళ్ళలాగా బయటకు వస్తుంది. దాని మూలంగా మనిషికి జరిగేటువంటి ఉపయోగం అయితే ఏమీ లేదు. సో అనొచ్చు ఇప్పుడు మరి అది బాగానే ఉంది. మరి ఇప్పుడు అలాంటి ఆవులు ఉత్పత్తి ఎక్కువ పాలు ఇచ్చేటువంటి ఆవులని మనం డెవలప్ చేసుకుంటే బాగుంటుంది కదా అంటే మన దగ్గర ఉన్నాయి, చాలా రకాలు ఉన్నాయి. మన ఒకప్పుడు భారతదేశంలో 300 రకాల పైన దేశవాళీ ఆవులు ఉంటే అది ప్రస్తుతం మన దరిద్రం ఏంటంటే 30 రకాలకి అక్కడక్కడ దేశవ్యాప్తంగా 30 రకాలు ఉన్నాయి. గిర్రు, కాంక్రేజు, సాయివాలు, రెడ్ సింధి, తార్పార్కరు ఇలా మొత్తం ఒక్కొక్కటి కూడా 20 నుంచి 25 లీటర్ల పాలు ఇచ్చేటువంటి ఒక జాతులు కూడా ఉన్నాయి. తిరిగి ఈరోజు వాటిని అక్కడక్కడ గోశాలలో వాళ్ళు డెవలప్ చేసి మంచి పాలు అనేది ఇప్పుడు బయటికి ఇస్తున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఎలా ఉందంటే ఈ యొక్క పాల గుణం, దేశవాళీ యొక్క ఆవు పాల యొక్క గొప్పతనం తెలుసుకున్నటువంటి యొక్క ప్రజలు దాన్ని చాలా బాగా ఆదరిస్తున్నారు. చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే కొంతమంది నిరుద్యోగంగా ఉన్నటువంటి యొక్క కుర్రాళ్ళు కూడా, పిల్లలు కూడా వీటిని ఒక ఉపాధిగా చేసుకుని ఆ పాలని ఒక 2-3 సంవత్సరాల క్రితం 50-60 రూపాయలు, మామూలుగా అయితే ఆవు పాలు 20-25 రూపాయలే ఉంటుంది. ఈ దేశవాళీ ఆవు పాల యొక్క ధర ఎలా ఉందంటే 70 రూపాయలు, 80 రూపాయల నుంచి 200 రూపాయల దాకా వచ్చేసింది మొత్తం అంతా కూడా. ఎందుకు 200 రూపాయలు పెట్టి ఈ పాలు తాగుతున్నారు? కారణం సో దీంట్లో ఉన్నటువంటి యొక్క పాలలో ఉన్నటువంటి యొక్క ఔషధ గుణాలు, ఆ నెయ్యి కూడా నమ్మరు. ఈరోజు 3,000-4,000 రూపాయలు కూడా ధర బలుకుతుంది. ఎంత గొప్పదైదంటే ఈ ఆవు యొక్క పాల నుంచి వచ్చినా కానీ, ఆవు పాలు కానీ, ఆవు నెయ్యి కానీ ఈ షుగర్ పేషెంట్లకు కానీ, చిన్నపిల్లలకు కానీ, తల్లిపాలు తర్వాత పిల్లలకి ఇచ్చేది ఆవు పాలే. ఈరోజు పిల్లలు అంత వీక్గా ఎందుకుంటున్నారంటే డబ్బా పాలు తాగుతున్నారు మొత్తం. ఇదివరకు ఊరు నిండా ఆవులు ఉండేది, మొత్తం ఎక్కడ కావాలన్నా పాలు దొరికేది. కానీ ఈరోజు పరిస్థితి ఏంటంటే ఆవును చూడాలంటే ఆఖరికి కొద్ది కాలం పోతే జూ పార్క్కి వెళ్ళాల్సి వస్తుందేమన్నంత పరిస్థితికి వచ్చింది మొత్తం. అలాంటి దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నాం. సో తిరిగి అలాంటి సంతానాన్ని తీసుకొచ్చి మంచి బ్రీడ్ని తీసుకొచ్చి డెవలప్ చేస్తున్నారు. ఆ పాల ద్వారా వచ్చినటువంటి యొక్క అద్భుతమైనటువంటి ఫలితాలను చూసి ప్రజలు చాలా దీన్ని ఎంకరేజ్ చేస్తున్నారు ప్రస్తుతానికి. ఇక్కడ ముఖ్యంగా ఇంకో విషయం ఏంటంటే ప్రభుత్వం కూడా ఈ దాన్ని ఏదైతే ఇప్పుడు ఒక అపోహ ఉంది అందరికీ, దేశవాళీ ఆవులు పాలివ్వవు అంటారు. మామూలుగా అయితే కొన్ని రకాలు ఉన్నాయి, కొన్ని తక్కువ పాలు ఇచ్చేటువంటివి ఉన్నాయి. వాటిని వృద్ధి చేయాలి. ఒంగోలు ఆవులు మన దేశంలో లేవు, అక్కడ 50 లక్షల ఆవులు ఉన్నాయంట. ఇక్కడ బ్రెజిల్ లోపల. మన దగ్గర ప్యూర్గా తీస్తే ఎక్కడ కూడా మన జాతిని మనం కోల్పోతున్నాం. వేరే వాళ్ళు మన యొక్క గొప్పతనాన్ని, మన యొక్క ఆవుల గొప్పతనాన్ని వాళ్ళు తెలుసుకొని వాళ్ళు అభివృద్ధి చేసుకుంటున్నారు. ఎవరు నమ్మరు. బ్రెజిల్ లోపల 50 లక్షల దేశీయాలు మన ఒంగోలు ఆవులు ఉన్నాయంటే, కానీ మన దగ్గర ఎన్ని ఉన్నాయి? ఎడ్ల పందాలు అప్పుడు తప్ప బయట ఎక్కడ కూడా మంచి ప్యూర్ బ్రీడ్ అనేది ఎక్కడ కనిపించకుండా అయిపోయింది. అంటే మనం విదేశీ మోజులో పడి మన సంస్కృతిని మనం మర్చిపోతున్నాము. వాళ్ళేమో మన దగ్గర ఉన్నటువంటి యొక్క గొప్ప సూత్రాలను వాళ్ళు తెలుసుకొని వాళ్ళు అభివృద్ధి చెందుతుంటారు. వాళ్ళ యొక్క జెర్సీలన్నీ మన దగ్గర పట్టుకొస్తున్నారు, మన యొక్క ప్యూర్ని మొత్తం వాళ్ళది. అంటే ఇప్పుడైనా ఆలోచన చేయండి, జనాలు కూడా ఆలోచన చేయండి. దీన్ని ఎందుకు ఇలా జరుగుతుంది అంటే ఇదంతా కూడా ఒక రకమైన కుట్రలో భాగంగానే జరుగుతుంది మొత్తం అంతా. హరిత విప్లవం, శ్వేత విప్లవం అన్నీ కూడా. తెల్లోడు మనకు 1947 తర్వాత స్వాతంత్రం ఇవ్వలేదు, బానిసత్వాన్ని వదిలేసిపోయిండు. తర్వాత మనం ఆయన మీద ఆధారపడే విధంగా మన సంతతిని, మన యొక్క సంస్కృతిని, సాంప్రదాయాన్ని అన్నింటినీ కూడా నాశనం చేస్తూ ఈ దేశాలు కూడా తర్వాత ఈ అమెరికా దేశాలలాగే తయారవుతాయి. ఆఖరికి మనం ఏది చేయాలన్నా కానీ ఇక ఇతరుల పైన ఆధారపడేటువంటి ఒక పరిస్థితి అనేది దాపరించే పరిస్థితికి వచ్చింది. ఒకప్పుడు స్వయం సమృద్ధి దేశం మన దేనిపైన ఆధారపడలేదు. ఈరోజు ఒక రైతు అయితే ఒక ఆవు లేకుండా ఉన్నటువంటి వ్యవసాయం ఎలా ఉందంటే ఒక విత్తనానికి ఆధారపడుతున్నాడు, ఒక ఎరువులకు ఆధారపడుతున్నాడు, వాడు పెస్ట్ వస్తే పురుగు మందులకు ఆధారపడుతున్నాడు. కానీ 10 మందికి అన్నం పెట్టేటువంటి యొక్క రైతు పరిస్థితి ఈరోజు ఉందంటే 10 మందికి పెడుతున్నాడు, తాను పస్తున్నాడు పరిస్థితి వచ్చింది. కేవలం ఈ యొక్క ఆవు లేనటువంటి యొక్క వ్యవసాయము, ఈ మందులు మాపులు ఇవన్నీ వాడి భూమి అంతా కూడా నాశనం అయిపోయింది. దీనికి గో ఆధారిత వ్యవసాయం ఒకటే మార్గం. ఓకే నాయుడు గారు, మీరు చెప్పండి. అంటే ఇంకా పండగ వేళ కాబట్టి ఇప్పుడు గోమాతను పూజించడం చాలా మంది ఎంతో విశిష్టంగా చూసుకుంటారు. గోమాతను చూసినా తాకినా చాలు పండుగ రోజుల్లో అనుకుంటారు. గంగిరెద్దులు కూడా వస్తూ ఉండేవి. అయితే ఇక్కడ ఎంతమంది పల్లెల్లో అయినా కానివ్వండి ఎంతమంది గోమాతను పూజించగలుగుతున్నారు, అండ్ వ్యవసాయంలో ఎంతమంది గోమాత ద్వారా లబ్ధి పొందగలుగుతున్నారు? పాడి పంటను కలపాలంటే ఏం చేయాలి? మనం అనుకున్నట్టు అంతగా మరి మోడర్నైజేషన్ పోలేదు. ఇంకా గ్రామాలలో కూడా కొంతవరకు మిగిలింది. అనేక గ్రామాలలో ఈరోజు కూడా గోమాతను పూజించడం జరుగుతుంది. మన హిందూ సాంప్రదాయం ఏంటంటే గోమాతని
మాతానేడే కాకుండా ముక్కోటి దేవతలు ఆ గోమాతలో ఉన్నాయనేది నిదర్శనం. అందులో మరి మీ మహిళలు ఎక్కువగా శాతం ఆ తోక దగ్గరనే దండం పెట్టుకుంటారు. కారణం ఏంటంటే ఒక సెమినారు మరి దేశంలో ఇప్పుడు దేశం కాకుండా అప్పుడేంటంటే ఉన్న ఋషులు సో దేవతలందరూ కూడా ఒక సెమినార్ కండక్ట్ చేసినప్పుడు ముందు వచ్చిన వాళ్ళు ముందు రోజులు కూర్చున్నారు, వెనక వచ్చిన వాళ్ళు వెనక రోజులు కూర్చున్నారు. అందరూ ఆ గోమాతలు ఒక్కొక్క కొమ్ము దగ్గర ఒకరు కానీ, తల దగ్గర బ్రహ్మదేవుడు కానీ, కాళ్ళల్లో అన్ని చోట్ల ఒక్కొక్కరు ఉన్నారు. లక్ష్మీదేవి ఏం చేసిందంటే నేనే కదా ఈ అందరికన్నా గొప్పదాన్ని, నేను లేకపోతే ప్రపంచం లేదని ఆ లక్ష్మీదేవి అంటే తాపిగా నేను విఐపీని కదా అని చెప్పి లాస్ట్లో వచ్చింది. ఎవరి స్థానంలో వాళ్ళు కూర్చున్నారు, ఎవరూ లేనప్పుడు సో ఆ లక్ష్మీదేవి గారికి స్థానం లేకపోతే ఆ తోక దగ్గర ఉన్న స్థానంలో మాత్రం లక్ష్మీదేవి కూర్చోవడం జరిగింది. అందువల్లనే మొదట మహిళలకు మొదట లక్ష్మీదేవి ఉంటే చాలు బంగారం డబ్బులు కావాలి కాబట్టి అక్కడ దండం పెట్టుకోవడం జరుగుతుంది. రైతు ఏంటంటే ఆ గోమాతని ఈ భూమాతకు అనుసంధానం చేస్తే ఆ ముక్కోటి దేవతలు ఈ రైతుకి చిరకాలం కాపాడుతూ ఎలాంటి నష్టం లేకుండా వస్తుందనేది రైతు ఉద్దేశం. ఇందాక ముందుకు చెప్పాను కదా, ఇవన్నీ హిందూ సాంప్రదాయం అయితే సైంటిఫిక్గా కూడా అన్ని మతస్థులు ఉంటారు, ఎథిక్స్ ఉంటారు. ఒక జంతువుని ఏంది పూజించడం అనే ఎథిక్స్ కూడా మేము చెప్పడం ఏంటంటే ఈ సూర్యనాడు అనేది ఆ గోమాతకి ఇండియన్ కవుకు మాత్రమే ఉంది కాబట్టి ఆ సౌరశక్తిని అబ్జర్వ్ చేసుకోవడం వల్ల దాన్ని ముట్టుకుంటే మనకున్న యాంటీ ఎలిమెంట్స్ పోతుంటాయి. మేము చిన్నప్పుడు మా ఇంట్లో దాదాపు ఒక 50 ఆవులు ఉండేవి, నాటావులు. సో ఎవరికైనా చిన్నపిల్లలకి జబ్బు చేస్తే హాస్పిటల్కి పోరు, అటొకరు ఇటొకరు ఉండి ఈ చిన్న వీటిని కడుపు దగ్గర నుంచి అటుపక్కకి ఇటుపక్కకు 5 సార్లు తీసేవాడు. ఉదయం సాయంకాలం 2 సార్లు తీస్తే ఆ పిల్లవాడికి హ్యాపీగా ఉండేవాళ్ళు, ఏ డాక్టర్ దగ్గర పోయేవాడు కాదు. మా అమ్మని అనేవాడిని అదేమన్నా కాలుతుందంటే ఆ పిల్లవాడు ఏమన్నా అయితే మళ్ళీ అందరం ఇబ్బంది పడాల్సి వస్తే నీకెందుకు వచ్చింది అని మా మదర్ను వాదిస్తే సో కాదు నీకు తెలియదు గమ్మనుంటారా అని చెప్పేసి ఆ విధంగా తీసేవాళ్ళు. ఇప్పటికి కూడా అది జరుగుతుంది. ఇప్పటికి కూడా మేము ఆ గోమాతను నమ్ముకున్నాం కాబట్టి ఎలాంటి మా నాయన పశువులు మా ఇంట్లో దాదాపు 50 ఆవులు మా నాయన మాకు మంచి అగ్రికల్చర్ ఫ్యామిలీ కానీ ఈ గోవుల పశుసంతనంతా కూడా మా వాళ్ళే చూశారు. ఇంకొక నిదర్శనం ఏంటంటే చిత్తూరు దగ్గర ఈ గోమాతకు సంబంధించిన ప్రోగ్రామ్స్ అనేకంగా జరుగుతారు. దేవుడు ఇక్కడే ఉన్నాడు, వెంకటేశ్వర ప్రతిరూపం నందిలో ఉందని గోమాతను పూజిస్తూ మేమేం చేస్తామంటే ఒక ఎద్దుని కానీ ఆవుని అలా వదిలేస్తాం. సంవత్సరానికి 3 సంవత్సరాలకు ఒకసారి దాని కార్యక్రమం చేస్తూ దాదాపు 20-30 లక్షల రూపాయలు కూడా ఖర్చు పెడుతూ దానికి కలుషితమైన గడ్డి కూడా పెట్టాం. నీరు కూడా బావిలో తోడుకొచ్చి స్పష్టంగా ఉన్న వ్యక్తి అది ఉపవాసం ఉండి నీళ్లు పెడితేనే అది తాగుతుంది, లేకపోతే తాగదు. అదేవిధంగా ఈరోజు కూడా ఆ సంస్కృతిని కాపాడుతూ అనేక రాష్ట్రాలలో అనేక జిల్లాల్లో కూడా ఉంది. కాకపోతే అనుకున్నంత లేదు కాబట్టి కనుమెరుగైంది. మళ్ళీ దాన్ని తీసుకురావాల్సిన బాధ్యత ఉంది కాబట్టి అందరూ సహకరించినట్లయితే మన దేశంలో ఎవరు తక్కువైన వాళ్ళు కారు. సో మన దేశంలో అందరికీ నాలెడ్జ్ ఉంది, అందరూ గొప్పవాళ్లే కాబట్టి ఈ సంస్కృతిని కాపాడగలుగుతారనేది కూడా నా నమ్మకం ఉంది. ఎందుకంటే కాపాడకపోతే మన భవిష్యత్తుకే ఇక లేదు, భవిష్యత్తు అన్యక్రాంతం అయిపోతుంది. కాబట్టి సాంప్రదాయానికి పెద్దపీట వేయాల్సిన అవసరం ఉంది. సంస్కృతిని కాపాడాలి. పర్యావరణాన్ని మెయిన్గా పర్యావరణాన్ని ఏది కాపాడుతుందో ఒక గోమాతే కాపాడగలుగుతుంది. ఆ పర్యావరణాన్ని కాపాడగలిగినప్పుడు దేశం సుభిక్షితంగా ఉంటుంది. అందువల్ల మనం గోమాత అనకుండా కూడా ముక్కోటి దేవతలు ఆ గోమాతలు ఉన్నాయని మనం పూజించడం జరుగుతుంది. ఆ పూజించే కుటుంబాలన్నీ కూడా ఈరోజు హ్యాపీగా ఉన్నాయి. ఒక ఆవు పిడక మీద అంత నెయ్యి వేస్తే కనుక బర్న్ చేసినప్పుడు కావాల్సినంత ఓజోన్ డెవలప్ అవుతుంది. సో అందువల్ల ఇప్పుడు అనేక మంది కూడా మన పెద్దలందరూ కూడా ఒక గుళ్ళల్లో కానీ గోపురాల్లో కానీ హోమం చేస్తున్నారంటే కొంతమంది క్రిటిసైజ్ చేస్తారు. హోమం ఎందుకు చేస్తున్నామంటే ఏదో ఆ దేవుడు వచ్చేసి కాపాడుతాను కాదు, ఎంత కొన్ని టన్స్ ఆఫ్ ఓజోన్ని డెవలప్ అవుతుంది కాబట్టి ఆ ఓజోన్ వల్ల ప్రజలకు అంత మేలు జరుగుతుంది కాబట్టి యజ్ఞయాగాదులు కూడా జరుపుతుంటాం. ఇది అందువల్ల మన సాంప్రదాయం ఇది. మన ఆవుని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఒక రైతుగా మా మీదే కాదు ప్రతి ఒక్కరికి కూడా. రేపు మీడియాలో వచ్చేటప్పుడు కూడా రేపు హెచ్ఎం టీవీ మమ్మల్ని పిలిచినప్పుడు హెచ్ఎం టీవీ ముందు కూడా ఒక ఆవును పోషించాల్సిన అవసరం ఉందనేది ఒక రైతుగా నేను కోరుకుంటున్నాను. ఇంకోటి అంటే ప్రతి గుడిలో ఒక ఆవు ఉండాలి. ఆ గుడిలో ఉన్న భగవంతునికి నైవేద్యం అర్పించడం కానీ అభిషేకానికి కూడా ఆవు పాలే వాడాలనేది కూడా మనం ఈరోజు నుంచి ప్రతిజ్ఞ చేసినట్లయితే మన గోమాతని మనం కాపాడుకోగలుగుతాం. గోమాత అంటే గోశాలలో ఉండే కదా, గోశాల ఈజ్ ఏ ప్రిజన్ ఫర్ కౌ, అంటే ఒక జైలు లాంటిది. ఎందుకంటే ఒక వ్యక్తి 100 పశువులను కాపాడలేరు.
అంత గ్రాసం వేస్తే అన్ని ఏదైతే గట్టిగా ఉన్న ఆవు దాన్ని తింటుంది, చిన్న వాటి కాబట్టి అవి బక్కదిక్కిపోతున్నాయి. కాబట్టి మన ప్రభుత్వాన్ని దయచేసి నేను మన ప్రభుత్వాన్ని కోరుకునేది అంటే ప్రతి రైతుకి ఆ గోశాలలో ఉండే ఆవుల్ని ఒక్కొక్క రైతుకి ఒక్కొక్క ఆవుని కానీ ఇప్పించినట్లయితే రైతు తన కన్నబిడ్డ కన్నా ఎక్కువగా ఒక పూట రైతు ఆహారం లేకపోయినా పస్తుండడానికి సిద్ధపడతారు, కానీ తన ఇంటి ముందున్న గోమాతకి పస్తు పెట్టడం జరగదు. అందువల్ల ఇంతకుముందే అంటే ఇప్పుడు కూడా మనకు ఒక వదంతి ఉంది, ఆవు పాలు తాగితే వేడి చేస్తుంది, అందువల్ల మేము తాగమండి అనేసి అనేక మంది అంటుంటారు. వేడి లేదు, కాకపోతే ఈ ఔషధ గుణాలు ఉన్నది. ఇంతకుముందు ఏమంటే మామూలుగా గడ్డేస్తే కొద్దిగానే పాలు ఇచ్చేది, 1 లీటర్ 2 లీటర్లు ఇచ్చేది. కాబట్టి అప్పుడు వ్యవసాయం ఎడ్ల మీదనే ఆధారపడి ఉంది. కాబట్టి ఈ పాలన్నీ పెట్టుకొనేస్తే దూడ బక్కచిక్కిపోతుంది. ఇంతకుముందు ఒక ఆడపిల్లకు పెళ్లి చేయాలంటే ఒక రైతు దగ్గర 4 కోడి దూడలు ఉంటే ఆ 4 నమ్మితే ఆడపిల్లకు పెళ్ళి అయిపోయేది, అంత డబ్బులు వచ్చేది. అందువల్ల అంటే ఆవు పాలు తాగితే వేడని చెప్పడం వల్ల ఆ ఆవు పాలు తాగిపోతే ఈ కోడి దూడలు బాగా ఎత్తుగా ఎదుగుతాయి, నాగలికి ఎడ్లు బాగుంటాయి, పోటీకి ఉండడానికి ఉంటాయి. సో ఒక జత ఎడ్లు అమ్మితే 4 కోడి దూడలు అమ్మితే ఒక ఆడపిల్లకి పెళ్ళి అయిపోయేది. 2 ఆవు దూడలు ఇంతకుముందు సాంప్రదాయంగా కట్నం కింద 2 ఆవులు ఇచ్చేది. ఎందుకంటే ఆడపిల్లలను పంపిస్తూ కూడా ఆవులను పంపించే సంస్కృతి మనది ఉండింది. ఇప్పుడు అది మర్చిపోయాం. ఆవును పంపిస్తే ఆ పేడ ఎవరు తీయాలి, నా కూతురు తీయాలనేసి వీళ్ళే పంపించడం లేదు, వాళ్ళు వాడుకోవడం లేదు. ఒకప్పుడు 300 పైచీలుకున్నటువంటి మన దేశీ ఆవులు ఇప్పుడు 30కి పైగా మారినట్టు చెప్తున్నారు. మరి మన దగ్గర ముఖ్యంగా మన చుట్టుపక్కల ఉన్నటువంటి ఇరు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఏ ఆవులు శ్రేష్టమైనవి అంటే ఎక్కువ పాల దిగుబడి ఇచ్చేటువంటివి, మరి వాటి పరిరక్షణకు ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? భారతదేశం యొక్క భౌగోళిక పరిస్థితులకు అనుకూలంగా ఎక్కడ వాతావరణ పరిస్థితులకి వాటికి తగ్గట్టుగా ఆ భగవంతుడు వాటిని క్రియేట్ చేయడం జరిగింది. ఎలా అంటే ఇప్పుడు రాజస్థాన్ మొత్తం అంత పచ్చగడ్డి ఉండదు, రాజస్థాన్లో మొత్తం అక్కడ ఎండుగడ్డి మాత్రమే దొరుకుతుంది. ఆ తార్ పార్కరు అనేటువంటి ఒక రకం అక్కడ ఉంది. అది కేవలం ఎండుగడ్డి తిని దాదాపు ఒక 20 లీటర్ల దాకా పాలిస్తుంది. అంటే ఆ వాతావరణ పరిస్థితులకు అది అనుకూలంగా ఉంది. మన దగ్గర ఒంగోలు ఉంది, ఇది ఇక్కడ వాతావరణ పరిస్థితులకు ఇక్కడికి అనుగుణంగా ఉంటుంది. గుజరాత్లో ఒక రకమైన పరిస్థితులు ఉంటాయి, పంజాబ్ సింధు తీరంలో ఒక రకమైన పరిస్థితులు. అంటే ఎక్కడ ఎలాంటి వాతావరణ పరిస్థితులకి వాటి లోకల్ బ్రీడ్లు ఆ విధంగా అనుకూలంగా తయారై ఉన్నాయి. అయితే ఇప్పుడు ఉన్నటువంటి యొక్క పరిస్థితుల్లో ఏమైందంటే లోకల్ చెప్పాము ఇందాక 300 రకాల పైన ఉండేటువంటివి ఇప్పుడు 30 రకాల కాడికి వచ్చేసింది. మన దగ్గర అయితే కేవలం ఒంగోలు, పుంగనూరు కూడా దాదాపు చాలా చివరి దశలో ఉన్నాయి. వాటిని మళ్ళీ ప్రభుత్వం కూడా బ్రీడ్ సెంటర్ చిత్తూరులో పెట్టి వాటిని డెవలప్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఉన్నటువంటి యొక్క పరిస్థితుల్లో ఏంటంటే ఈ యొక్క ఆవు ప్రాముఖ్యత పెరగడంతో పాల ఉత్పత్తి అనేది ఎక్కువ చూడడం గురించి, ఎక్కువ తీసుకురావడం గురించి ఏం చేస్తున్నారంటే దాదాపు మనకి భారతదేశంలో ఒక 10 జాతుల వరకు ఉన్నాయి మొత్తం అన్నీ కూడా. అయితే ఇక్కడ పాల ఉత్పత్తి అనేటివి చాలా కీలకమైంది. ఎందుకంటే ఈరోజు ఉన్నటువంటి యొక్క పరిస్థితుల లోపల భూమి అనేది, నీళ్లు అనేది, మనుషులు అనేటువంటి పని అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. తక్కువ మనుషులు కూడా దొరకట్లేదు గోశాలలో పనిచేయడానికి, డైరీలు పెట్టినటువంటి వాళ్ళకి. ఏంటంటే ఎక్కువ ఆవులు పెట్టుకొని తక్కువ పాలు తీసేటువంటి పరిస్థితులు అయితే ఈరోజు జనాలు లేరు. కనుక ఇలాంటి బ్రీడ్స్ అన్నీ తీసుకొస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ గిర్ ఉంది. గిర్ ఆవు దాదాపుగా మంచి ప్యూర్ బ్రీడ్ అయితే దాని రికార్డ్స్ ప్రకారం 20 నుంచి 30 లీటర్ల పాలు ఇచ్చినటువంటి యొక్క సంఘటనలు కూడా మన దగ్గర ఉన్నాయి, మన రికార్డుల ప్రకారం కూడా. ఇప్పుడు ఆల్రెడీ ఒక గుజరాత్లో కూడా ఉన్నాయి 20 లీటర్ల పైన ఇచ్చేటువంటి ఆవులు కూడా ఉన్నాయి. సో అలాంటి వాటిని తీసుకొచ్చి వీటిని సంతతిని వృద్ధి చేయాలి. అలాంటి కార్యక్రమాలు కూడా చాలామంది చేస్తున్నారు. ఇప్పుడు మన హైదరాబాద్లో కానీ పక్కన వేరే డిస్టిక్లో, వేరే స్టేట్స్లో కూడా చేస్తున్నారు. అయితే దీన్ని ఇప్పుడు ఈ ఆవు పాలు దిగుబడి పెరగకపోవడానికి గల కారణం, దేశీయ ఆవుల్లో ఈ దిగుబడి పెరగకపోవడానికి గల కారణాలు ఏంటంటే మన దగ్గర ఒక గొప్ప సంస్కృతి ఉండేది ఒకప్పటి నుంచి కూడా. ఎలా దీనికి ఒక శాస్త్రాలు కూడా ఉన్నాయి మొత్తం అన్నీ కూడా. ఈ ఆవుని ఎలా పెంచాలి, ఎలా చేయాలి, అవన్నీ కూడా మనం కోల్పోయాం. ఎవరైతే చెప్తే అలాగే ఏదన్నా వస్తే, రోగం వస్తే దానికి అనారోగ్యం చేసిన ఏదో ఒకటికి హాస్పిటల్ తీసుకెళ్ళి ఇంజక్షన్ చేయించుకోండి, ఒక కాలు ఇరిగినా కానీ. ఒకప్పుడు మన దగ్గర రైతుల దగ్గర ఉన్నటువంటి శాస్త్ర పరిజ్ఞానాలు, దానికి ఏది జరిగినా కానీ, కాలు ఇరిగినా కానీ దాన్ని ఆరైతే దాన్ని చేసుకునేటువంటి వాళ్ళ బ్రీడ్ని వాళ్ళు తయారు చేసుకునేటువంటి వారు. ఈ బ్రీడ్ని తీసుకోవడం కూడా ఎక్కువ పాలు ఏదైతే ఇస్తుందో ఆ ఎక్కువ పాలిచ్చే ఆవు నుంచి వచ్చినటువంటి మగదూడని తీసుకొని మళ్ళీ దాన్ని పెంచి తర్వాత వేరే దాంతో అదే బ్రీడ్కి సంబంధించిన దాంతో క్రాస్ చేయించినప్పుడు ఏంటంటే పాల దిగుబడి పెరుగుతూ ఉంటుంది. సో ఇది ఈ బ్రీడ్ని కాపాడుకునేటువంటి ఒక పద్ధతి. కానీ ఈరోజు పరిస్థితి ఏమైంది, ఆ బ్రీడ్ని
ఏది పడితే దేనితోటి పడితే దాంతో క్రాస్ చేయడం, ఇది పాలియట్లేదు అనే కాడికి వచ్చిందనమాట. సో ఇప్పుడు చాలామంది ఈ రకమైనటువంటి యొక్క పద్ధతుల ద్వారా, తర్వాత ఈ ఆవులకు సంబంధించినటువంటి యొక్క పుస్తకాలు కూడా బాగానే మార్కెట్లో అందుబాటులోకి వచ్చినాయి. వాటిని తిరిగి చదివి ఏంటి మన పద్ధతి ఏంటి, అసలు ఇంతకుముందు ఎలా చేసేటువంటి వారు ఇప్పుడు ఏం చేస్తున్నాం, వాటిని మార్పు చేసుకొని కూడా చాలామంది దీనిపైన ప్రయత్నం చేస్తున్నారు. రాబో రోజుల్లో కూడా దీనికి మంచి అవకాశాలు ఉన్నాయి. ఏంటిది, దేశీయ ఆవుల యొక్క ప్రాముఖ్యత పెరిగింది, వీటి యొక్క డిమాండ్ కూడా బాగా పెరిగింది. ఎందుకంటే ఇది అవసరం, ఇప్పుడు ఇది లేకపోతే జీవితం లేదు. మన ప్రాంతంలో ఒంగోలు జాతి ప్రాముఖ్యత పాలే కాదు, రైతుకు ఆదాయం కావాలి. ఒక ఇండస్ట్రీ పెట్టినప్పుడు దేనికోసం పెడతాం, ఆదాయం కోసం పెడతాం. ఈరోజు ప్రపంచంలో అత్యధిక ధర పలిగేది ఒక ఒంగోలు జాతి కోడిదూడ. యూత్ అంతా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఆ ఒంగోలు జాతి ఆవులని దూడను కలెక్ట్ చేసుకుని పెంచినట్లయితే విదేశాల్లో మన ఒంగోలు జాతి కోడె 50 లక్షలు 60 లక్షలు పలుకుతున్నది. 4 కోడిదూడలు పెంచుకున్నట్లయితే ఒక నిరుద్యోగంగా ఉన్న ఈరోజు ఎంప్లాయ్మెంట్ కోసం ఇవన్నీ కూడా స్కిల్ డెవలప్మెంటు. సో వ్యవసాయంలో అనేక రకాల మార్పులతోటి ఒక ఇండస్ట్రీ లాగా కూడా ఒక యూత్ కూడా రావాల్సిన అవసరం ఉంది. ఒక 4 కోడిదూడలు కానీ పెంచగలిగితే, ఒక సంవత్సరం రోజులు పెంచినట్లయితే ఒక్కొక్కటి ఇండస్ట్రియల్గా కూడా ఇప్పుడు ఏదైనా కానీ ఒక వ్యాపారాన్ని పండించడమే కాదు, దాని మార్కెట్ విధానం కూడా మనం తెలుసుకోవాలి. కాబట్టి ఈరోజు యువత కూడా ఈ మన ప్రసిద్ధి చెందిన ఒంగోలు జాతి ఉంది మన ఇరు రాష్ట్రాల్లో. ఆ ఒంగోలు జాతి లేగలను కానీ పెంచినట్లయితే ప్రతి ఒక్కటి తక్కువ అయ్యేది కూడా 5-6 లక్షలు అమ్ముతుంది. ఒక 10 పెంచుకున్నట్టుగా అంటే ఒక ఉద్యోగం అవసరం లేదు, అదే ఉద్యోగం. కాబట్టి ఏదో వ్యవసాయం అంటే పనికిరాని వాడు చేతగానివాడు అనే కాకుండా కూడా యువత కూడా ఆకర్షణ కలిగి ఆ ఒంగోలు జాతి ఆవులను పెంచగలిగితే కోడిదూడలను అత్యధికంగా ధర పలుకుతున్న ప్రపంచ దేశాల్లో ఇదొకటి. పుంగునూరు అది తినేది ఒక మేక గొర్రె తిన్నంత గడ్డి తింటుంది, 2 లీటర్ల పాలు ఇస్తుంది. అతి శ్రేష్టమైంది. యువతల పాలు 10 లీటర్లు, అది 2 లీటర్లు, 2 ఈక్వల్. అంత శ్రేష్టమైన పుంగునూరు ఆవు పాలు కూడా ఉన్నాయి. అంటే రైతులు ఎక్కువగా రసాయనిక పురుగు మందులు వాడడం వల్ల భూసారం పోతుందని, నెక్స్ట్ టైం ఇంకా ఎక్కువ రసాయనాలు వాడాలి అని తెలిసి కూడా మళ్ళీ వాటి వైపే ఉంటున్నారు. ఎందుకు గ్రహించలేకపోతున్నారు? కారణం ఏంటి? కారణం నేను చెప్పడం, ఇంకొకరు చెప్పడం ఏదో కాకుండా నేను కోరుకునేది ఏంటంటే, నేను చేసింది గొప్పని రైతులు అనుకోవడం, కొంతమంది అనుకోవడం, కొంతమంది శాస్త్రవేత్తలు ఇది వ్యతిరేకం అనేది కాకుండా, దయచేసి నేను అందరినీ ప్రభుత్వాన్ని కోరుకున్నానంటే యూనివర్సిటీ శాస్త్రవేత్తలు కొంతమంది రైతులు చేస్తున్న విధానాన్ని రెండూ క్లబ్ చేసి ఏది ఉత్తమం అనే దాన్ని తీసుకొని వచ్చి ఆ ఒక ప్రిన్సిపల్ శంకుతో పోస్తే తీర్థం అనేలాగా ఈ 2 శాస్త్రవేత్తలు అనుసంధానం చేయాలి, రైతుల్ని అనుసంధానం చేయాలి, వాళ్ళను మేము ఒప్పించాలి, వాళ్ళు మా మార్గంలోకి రావాలి. మరి అంత్యంగా ఏంటంటే అధిక దిగుబడులు రావాలి, విషం లేని ఆహారం కావాలి. కాబట్టి ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి శాస్త్రవేత్తలను అనుసంధానం చేసి తద్వారా వచ్చినప్పుడు ఇమీడియట్గా అవుతుంది. ఎందుకంటే కొంతమంది ఇది ఆవుతోటి చేసింది శ్రేష్టమని మనం చెప్తుంటే అది కాదు, నేషనల్ ఫుడ్ సెక్యూరిటీకి ప్రాబ్లం అవుతుంది, అంతమందికి 131 crores పాపులేషన్ ఫుడ్ సెక్యూరిటీ ఎలా ఇవ్వగలుగుతాం అనేది కొంతమంది వాదన కావచ్చు. ఈ 2 వ్యతిరేకంగా 2 పట్టాల్లాగా ఒక ట్రైను 2 పట్టాల్లాగా పోతుండడం సమాంతరంగా ఎప్పుడు అట్టాగానే ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ఇనిషియేటివ్ తీసుకోవాలి, ఏది నిజం ఏది వాస్తవం. ప్రభుత్వం ఇనిషియేటివ్ తీసుకొని శాస్త్రవేత్తల్ని రైతుల్ని అనుసంధానం చేసినప్పుడు ఫైనల్గా ఒక ప్రోడక్ట్ వస్తుంది. ఇప్పుడు ఎన్పీకే, నత్రజని ఎంత పాళ్ళు, భాస్వరం ఎంత అనేది మొక్కకు అవసరం. ఈ గోమాత పేడలు ఎంత ఉంది, దీనికి సబ్స్టిట్యూట్ ఇంకేం కావాలి, దీన్ని శాస్త్రీయంగా అనుసంధానం చేసి సైంటిఫిక్గా ఒక నాలెడ్జ్ తీసుకురాగలిగినప్పుడు ఇమీడియట్గా డెవలప్ అవుతుంది అనేది నా ఉద్దేశం. కాబట్టి దయచేసి ఆ కోణంలో మన ముఖ్యమంత్రి ఎప్పుడు ముందుంటాడు. కాబట్టి ఈ కోణాన్ని కూడా మన ప్రభుత్వం తీసుకొచ్చినట్లయితే రైతాంగానికి మేలు చేస్తుంది. వినియోగదారుల్లో కూడా అవగాహన కలిగి రసాయన పురుగు మందులు వాడినటువంటి పంట తినడం వల్ల ఎటువంటి ఆరోగ్య ప్రభావం, ముఖ్యంగా మానవ ఆరోగ్యంపై ఎటువంటి ప్రభావం ఉంటుందో ఒకసారి మీరు వివరించండి. ఈ రసాయనాలు వాడుతున్నా భూమి పాడైపోతుంది, మనం పాడైపోతున్నాం, తెలిసి కూడా వాడుతున్నారంటే దానికి ఒక కారణం. మీరు అడిగిన దానికి రెండింటికి నేను సమాధానం చెప్తాను.
ఇప్పుడు ఒకప్పుడు జనాలకు ఉన్నటువంటి ఓపిక అనేది ఇప్పుడు లేకుండా పోయింది. ఫస్ట్ విషయం, అంత ఓపిక లేదు. ఆవు దాన్ని తీసుకురావాలి, దాన్ని మేపాలి, ఇవన్నీ చేయాలి, ఇవన్నీ అవసరమా? ఆ? అంతా లగ్జరీగా అలవాటు అయిపోయింది అనమాట. జీవితానికి సుఖాలకి ఎక్కువ అలవాటయ్యారు. కష్టపడడం అనేది తగ్గిపోయింది. దానికి కూడా కారణం ఏంటంటే, ఎప్పుడైతే మంచి బుద్ధులు ఇవన్నీ ఎప్పుడు వస్తాయి? మంచి ఆహారం తిన్నప్పుడు, ఆవుతోటి ఉన్నప్పుడు ఇలాంటివే మనకి కలుగుతాయి. దాన్ని కోల్పోయినందుకు మన దగ్గర ఉన్నటువంటి ఓపికని అన్నిటినీ కోల్పోయాం మొత్తం అన్నీ కూడా. మొదటి కారణం అది. తర్వాత దీని నుంచి ఏముందిలే, ఉపయోగం ఏముందిలే అని అనుకునేటువంటి ఒక కారణం కూడా రెండవది. అయితే దీనికి అయితే ఫస్ట్ విషయం ఏంటంటే, ఆవు మీ దగ్గర ఉన్నట్టయితే ఒకటి మీ ఇంట్లో ఆరోగ్యం బాగుంటుంది. పద్ధతి కొంచెం మీరు ఓపిక చేసుకున్నట్టయితే, ఇప్పుడు వచ్చేటువంటి యువతరం కానీ ఊళ్ళలో ఉన్నటువంటి వాళ్ళకి నేను చెప్పేటువంటి ఒక విషయం ఏంటంటే, ఒక ఆవును తెచ్చుకోండి. అది మీ వ్యవసాయానికి ఉపయోగపడుతుంది. మీ ఇంట్లో పిల్లలకి మంచి పాలిస్తుంది, మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది. తర్వాత వాటి నుంచి ఈరోజు ఆవు పేడ మూత్రం నుంచి వ్యవసాయానికే కాదు ఎన్నో రకాలైనటువంటి ఉత్పత్తులు తయారవుతున్నాయి. ఆర్క్ అని, తర్వాత దీనికి సంబంధించి ధూప్ స్టిక్స్, రకరకాల దాదాపు 40-50 రకాలైనటువంటి ప్రోడక్ట్స్ తయారవుతున్నాయి. ఈరోజు ఆవు పిడికకి ఎంత డిమాండ్ ఉందనుకున్నారు? అమెజాన్లో కూడా 250 రూపాయలకి చిన్న చిన్న పిడికలు. ఈరోజు భోగి మంటలు వేసుకోవాలంటే కూడా ఇంట్లో అగ్నిహోత్రం వేసుకోవాలన్నా కానీ దాంట్లో బుక్ చేసుకోవాల్సిన పరిస్థితికి వచ్చింది. సో అంత డిమాండ్ ఉంది మొత్తం దీనికి అంతటికి. నాకు తెలిసినటువంటి నా మిత్రుడు కూడా ఒక ఆయన ఉన్నాడు, చిత్తూరులో ఉంటాడు. ఆయన సాఫ్ట్వేర్ జాబ్ వదిలేసి కేవలం పుంగనూరు ఆవులను పెట్టుకొని ఆ పిడికలు చేసి ఆ ఇంట్లో పాలకు వాడుకుంటాడు, వ్యవసాయానికి వాడుకుంటాడు. ఆ పిడికలు కలెక్ట్ చేసి పొద్దున్న పేడని మొత్తం పిడికలు చేసి దాదాపు 30-40 వేల రూపాయల ఆదాయం పొందుతున్నారు. అంటే ఆవు ఉండడం మూలంగా మీకేం నష్టం లేదు, మంచి ఆదాయం ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది, ఈ విధంగా అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. సో కొంచెం ఓపికతోటి చేయగలిగితే ఇది మంచి పరిణామం, మంచి సక్సెస్ కూడా అవుతారు. వ్యవసాయానికి మనిషి ఎప్పుడు కూడా మన యొక్క ప్రకృతి మనల్ని ఎట్లా సృష్టించిందంటే, మట్టితోటి మనం ప్రకృతితోటి అనుసంధానం అయి ఉండాలి. ఎప్పుడైతే మనం ప్రకృతికి ఈ ఆవుకి అనుసంధానం లేకుండా పోయామో అప్పటి నుంచే మన యొక్క వినాశనం అనేది ప్రారంభమైంది. ఒకప్పుడు ఎటువంటి రోగాలు రొప్పులు లేకుండా ఈ గ్లోబల్ వార్మింగ్లు ఏమీ లేవు. ఇవన్నీ కూడా ఎప్పుడైతే మనం అభివృద్ధి వైపు పరిగెడుతున్నామంటే, అభివృద్ధి అంటే ఎలా అయిపోయిందంటే, ఒకటి భూమికి దూరంగా అంటే భూమికి నేచర్కి దూరంగా బతకడం, ఆవుకు దూరంగా బతకడం అనేటువంటిదే అభివృద్ధి అయిపోయిందనమాట. ఈరోజు కూడా కొంతమంది ఎలా ఉన్నారంటే, అమ్మ ఈ మొక్కలకి ఇంట్లో జీవామృతం పోసుకుంటే, జీవామృతం ఇది పోసుకోండి అమ్మ బాగుంటుందంటే, అయ్యో పేడ వాసన వస్తుందండి అంటే, పేడ వాసన అంటే ఈ షాంపూలు ఇవన్నీ కొట్టుకొని మొత్తం అన్నీ కూడా రకరకాల కెమికల్స్ రాసుకుంటుంటే వాసన రావట్లేదు. కానీ ఈరోజు ఇంట్లో మొక్కలకు పోసుకుంటూ కూడా పేడ వాసన వస్తుందని కొంచెం కల్చర్ మారిందనమాట. సో ఈ ఆవు మూత్రంలో ఉన్న కూడా గొప్పతనం ఏంటంటే, మీకు చేతికి తగిలిన, ఇందాక గురువుగారు చెప్పినట్టు ఏది తగిలినా కూడా మీకు యాంటీ ఫంగల్గా పనిచేస్తుంది. ఇవన్నీ కూడా మీ చర్మ రోగాలన్నింటినీ కూడా దూరం చేస్తుంది. మొత్తం అన్నిటినీ కూడా ఇంటి ముంగట పేడతోటి, ఇందాక గురువుగారు చెప్పినట్టు ఇవన్నీ కూడా ఈ సాంప్రదాయం, మనదంతా ఒక సంస్కృతి మొత్తం. ఎందుకు దాని పెద్దలు అనేక రకాలైన రీజన్ తోటే మనకు పెట్టారు. పేడతోటి అలుపుకోవడం, కల్లాపు జల్లుకోవడం, ఇవన్నీ కూడా ఒక శాస్త్రీయతతోటే. మన సాంప్రదాయము, మన సంస్కృతి అంటే ఏంటిదంటే, మనలాగా జీవిస్తూ మనం ఆరోగ్యకరంగా జీవించడానికి కొన్ని పద్ధతులు అనేది పెట్టారు. అది మనకు తెలియకపోయినా కానీ ఆ రూట్లో వెళ్ళగలిగితే ఈడు ఆరోగ్యంగా ఉంటాడు. సంక్రాంతి ముగ్గులు వేయడంతో ఏమవుతుంది, ఆవు పేడ అవన్నీ పెట్టినప్పుడు సో అక్కడ రేడియో ధార్మికత అనేది తగ్గిపోతుంది. ఆ బ్యాక్టీరియా అనేది, చెడు బ్యాక్టీరియా అనేది రాకుండా ఉంటుంది. ఆ ముగ్గులు వేసినప్పుడు గొబ్బెమ్మలు ఇవన్నీ పెట్టుకుంటాం. మొత్తం అన్నీ కూడా ఆవు పిడికలతోటి భోగి మంటలు వేసుకుంటాం. ఈ భోగి మంటలు వేసుకోవడం మూలంగా ఏమవుతుంది మొత్తం అంతా, సో ఈ ఆవు పిడికల్ని కాల్చినప్పుడు ఒక రకమైన ఆక్సిజన్ అనేది రిలీజ్ అవుతుంది మొత్తం అంతా కూడా. సో ఆక్సిజన్ రిలీజ్ అయినప్పుడు ఏమవుతుంది, మొత్తం అంతా కూడా ఈ వాతావరణ తాపం అంతా కూడా తగ్గుతుంది. ఇలా రకరకాల సైంటిఫికల్ రీజన్లు ఉన్నాయి. ప్రతి దాన్ని కూడా, ప్రతి పండగని, ప్రతి ఒక్క దాన్ని కూడా మన పెద్దలు ఏం చేశారంటే ముడిపరిచారు. మొత్తం ఒకదానితో ఒకటి అనుసంధానం చేశారు. ఇవన్నీ రోజు మర్చిపోయాం. అదే ఉగాది రోజు పచ్చడి తింటాం, శ్రీరామనవమికి ఏంటి తీసుకుంటాం, మొత్తం పానకం తీసుకుంటాం. పానకం ఎందుకు తీసుకుంటాం? అప్పుడు పానకం తీసుకుంటాం. ఇప్పుడు ఎందుకు పానకం అప్పుడు మన యొక్క శరీరం ఉష్ణోగ్రత అనేది ఎక్కువగా ఉంటుంది, దాన్ని చల్లార్చడం గురించి. ఈ టైంలో ఏం తీసుకుంటాం? ఉగాది పచ్చడి, అనేక రకాలైన రుచులతోటి. మనకు రకరకాలుగా ప్రతి దానికి ఒక సాంప్రదాయం, ఒక పద్ధతి. మనం తినేటువంటి తిండికి కూడా ఒకటి పెట్టారు మొత్తం అన్నీ కూడా. కనుక మనం ఆ పద్ధతులు ఇవన్నీ పాటించాలి. డిమాండ్ ఎక్కడ ఉంటుందంటే, మీరు అడుగుతున్నారు
ఆహారం ఆర్గానిక్ ఫుడ్స్ అందరికీ అందుబాటులో లేదనేది ఒకటి, అందరికీ తెలియదు అనేది ఒకటి, అధిక ధరలు ఉంటుందనేది అపోహ ఒకటి. ఎప్పుడైతే డిమాండ్ ఉంటుందో సప్లై కూడా ఉంటుంది. డిమాండ్ లేనప్పుడు సప్లై ఉండదు. ఇప్పుడు నేను పండిస్తున్నాను, కొనేవాళ్ళు ఉంటేనే కదా అమ్మగలుగుతున్నాను. ఒకరో ఇద్దరు పండించినప్పుడు దాని ధర అధికంగానే ఉంటుంది. మా ఏమేమంటే 131 కోట్ల జనాభాకి 100% న్యూట్రియంట్ ఫుడ్ అందించాలనేది, విషం లేని ఆహారం అందించాలనేది మా ఉద్దేశం. కాబట్టి కొనేవాళ్ళు కూడా ఆ దృక్పథంతో రావాలి, ప్లస్ పండించేవాళ్ళు ఆ దృక్పథంతో ఉండాలి. ప్రభుత్వం కూడా ఇనిషియేటివ్ తీసుకోవాలి. ఆ విధంగా ఇప్పుడు మనం ఏదన్నా కానీ ఒక పబ్లిసిటీ కావాలంటే ఒక రైతు చెప్తే కాదు, ఇంకొకరు చెప్తేనే సరిపోదు. సో ఈ యాంగిల్లో తీసుకున్నప్పుడు అందుకోసం ఒక రైతుగా నేను చేస్తున్న విధానం గత 18 సంవత్సరాల నుంచి సంవత్సరం ఒక 35,000 మంది విద్యార్థుల్ని మా ఫామ్కి తీసుకొచ్చి నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ వితౌట్ కెమికల్ ఫుడ్, నేషనల్ హెల్త్ సెక్యూరిటీ, నేషనల్ వెల్త్ సెక్యూరిటీ, ఎన్విరాన్మెంటల్ సెక్యూరిటీ అనేది వాళ్ళకు అవగాహన కల్పించి, అంటే ఒక చిన్న విద్యార్థి అంటే ఒక తండ్రి పిల్లవాడు వండుకొని నాన్న నాకు బర్గర్ కావాలా, పిజ్జా కావాలా, పలానా చోట సో సికింద్రాబాద్లో ఉండే ప్యారడైజ్ బిర్యానీ కావాలంటే పోయి తీసుకొస్తున్నాడు. అదే కొడుకు నాన్న అవి తీసుకోవడం వల్ల నాకు ఇలాంటి అనేక రకాల విపత్తుకరమైన డిసీజెస్ వస్తాయి, సాత్విక ఆహారం తీసుకోవాలి, మంచి ఆర్గానిక్ ఫుడ్ కావాలంటే అని కుమారుడు తండ్రిని అడిగాడు అనుకోండి, హైదరాబాద్లో కాదు అమెరికాలో ఉన్నా తెచ్చుకుంటాడు. ఎందుకంటే నాకు జ్ఞానం కల్పిస్తున్నాడు నా కొడుకు, ఈయన భవిష్యత్తు కాపాడాలనేది వస్తుంది. అందువల్ల ఏంటంటే ఒక రైతుకు చెప్పడం కాదు, కన్జ్యూమర్స్కి చెప్పడం కాకుండా కూడా విద్యార్థులను ఎడ్యుకేట్ చేస్తున్నాం. మోటివేట్ చేయడం వల్ల ఏమవుతుందంటే నిన్న కూడా దాదాపు 250 మంది విద్యార్థుల్ని 4 సంవత్సరాలు ఎడ్యుకేట్, ప్రతి నెలలో దాదాపు ఒక 20 రోజులు. అంటే ఒక రైతు తెలుసుకుంటే ఒక సెంట్రల్ గవర్నమెంట్ మరి సెంట్రల్లో మినిస్టర్ కన్నా స్టేట్ మినిస్టర్స్ కన్నా కూడా ఎక్కువగా కూడా సేవాభావం చేయొచ్చు. ఇప్పుడు మీలాంటి వాళ్ళు ముందుకొచ్చి అనేక వేల మంది ఇంపార్టెన్స్ తెలియజేయడం అయితే ఏంటి, ప్రకృతి వ్యవసాయం యొక్క ఇంపార్టెన్స్ తెలియజేయడం ఏంటి, అదేవిధంగా పాలేకర్ చెప్పినటువంటి ఆ మార్గంలో నడవడం ఎలానో అని తెలియజేయడం ద్వారా చాలా మంది రైతులు కూడా ప్రకృతి వ్యవసాయం వైపు మొగ్గు చూపుతున్నారు. అంటే మేము కంపేర్ టు ప్రీవియస్ అంటే కొన్ని సంవత్సరాల క్రితం కన్నా ఇప్పుడు అవగాహన వచ్చింది, అవేర్నెస్ వచ్చింది. ఆ అవేర్నెస్ కూడా అది అలాగనే కాకుండా మళ్ళీ ఇంకొక 50 సంవత్సరాల వరకు ఫుల్ఫిల్ కాకుండా ఉంటుంది. సో తొందరగా ఫుల్ఫిల్ కావాలంటే ప్రభుత్వం ఇనిషియేటివ్ తీసుకున్నట్టుగా అయితే వేర్ యూఆర్ గెటింగ్ రైస్ అంటే వీఆర్ గెటింగ్ రైస్ ఇన్ ద సూపర్ మార్కెట్, వేర్ యూఆర్ గెటింగ్ మిల్క్ అంటే వీఆర్ గెటింగ్ మిల్క్ ఇన్ ద డైరీలోనే ఆవు పాలు డైరీలో తయారవుతున్నాయని తెలుస్తుంది. కానీ ఈరోజు ప్రతి ఒక్క కుటుంబంలో కూడా పిల్లల్ని ఎలా పెంచుతున్నారంటే ఏమనుకోకపోతే చెప్తున్నాను, నా కొడుకండి 2 సంవత్సరాలు కాకముందు కానీ సొంతంగా వెబ్సైట్ తయారు చేసుకుంటున్నాడు, ఫేస్బుక్ చూస్తున్నాడు, అది చూస్తున్నాడు, రోడ్డు మీద పోయి కారును చూసి పలానా బెంచ్ కారా ఆ శబ్దాన్ని చూసి చెప్పగలుగుతున్నాడు, పైన పోయి హెలికాప్టర్ చూసి ఏ కంపెనీదని చెప్పగలుగుతున్నాడని గర్వంగా చెప్తున్నాడు. కానీ నా పిల్లవాడు ఇలాంటి ఆహారం కావాలి, ఈ మరి బియ్యం ఎక్కడి నుంచి వస్తే ఒక వరిధాన్యం నుంచి వస్తుందని, ఒక గోమాత నుంచి పాలు వస్తుందిరా నాయన, ఆ గోమాతలో ఇన్ని మంచి సుగుణాలు ఉన్నాయి, ఆ పాలు తాగడం వల్ల నీ ఆరోగ్యం ఎలా ఉంటుంది, ఇఫ్ ఇటే మంచి ఆహారం తీసుకుంటే మంచి బుద్ధులు వస్తాయి, మంచి బుద్ధులు వస్తే దేశానికి ఉపయోగపడతావు, నీ భవిష్యత్తు బాగుంటుంది, యూ క్యాన్ కాంపిటేటివ్ నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా కాంపిటేటివ్లో ఎదగగలుగుతావు, ప్రపంచంలో ఉత్తముడిగా అవ్వగలుగుతావు. కాబట్టి నువ్వు ఆవు పాలు తాగని ఎంతమంది చెప్తున్నారు. సమాజం మారాలి, మన ఆవు మన పండుగ ఇవన్నీ కావాలంటే ఎవరు చెప్తారండి? ఇదివరకు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి, తాత అవ్వ వీళ్ళు వండుకొనేసి మా నాన్న ఇటు చేసాడు మనం ఇటు చేసేదో ఇది చేయాలని చెప్పేవాళ్ళు. ఈరోజు పెళ్ళి అవుతున్నట్టుగా నేను వేరు, నా భార్య వేరు, నా భర్త వేరు, పిల్లలకి సంస్కృతి ఎక్కడ వస్తుందండి? కాబట్టి ఇంకా కొంతకాలం ఆ పెద్దవాళ్ళు తీసుకెళ్తే మరి ఓల్డ్ ఏజ్ హోమ్లో పడేస్తారు, ఇంకా సంస్కృతి ఎక్కడ వస్తుంది? కాబట్టి జాగ్రత్తగా పిల్లలు పెంచాలి, డబ్బులు ఎప్పుడైనా సంపాదించచ్చు. సంస్కృతి సాంప్రదాయం అనేది కుటుంబ పారంపర్యంగా వస్తుంది. కాబట్టి సంస్కృతిని సాంప్రదాయం కావాలంటే ఈ గోమాతని, సంక్రాంతి పండుగల్ని ఇలాంటివి ప్రతిదీ చిన్నపిల్లలకి తెలిపినప్పుడు వాళ్ళు మా తాతగారు నాకు ఇలా చెప్పారు, మా నాన్నగారు ఇలా చెప్పారు, మా అమ్మమ్మ ఇలా చెప్పింది అనేది గుర్తుంచుకొని వాళ్ళ పిల్లలకి చెప్పగలుగుతున్నారు. నేను ఎంత అవినీతితో ఎన్ని కోట్లు ఇచ్చాననేది కాకుండా ఎంత జ్ఞానోదయం కల్పించాను, ఎంత సాంప్రదాయం నేర్పించానని అనుకుంటే జ్ఞానోదయం ఆటోమేటిక్గా నేర్చుకుంటున్నారు. ఈరోజు సైబర్ నేరాలని ఎవరితోటి జరుగుతున్నాయో తెలుస్తూనే ఉంది. అది కాకుండా సాంప్రదాయ పద్ధతులు కావాలంటే ఈ గోమాతని ఇలాంటి ఫెస్టివల్ని అందరూ ఎడ్యుకేట్ చేయగలిగినప్పుడు, ఎందుకంటే ఇప్పుడు అవ్వాతాతలు కనుమరుగైపోయారు, గోమాత కనుమరుగైపోయింది. కాబట్టి
మీలాంటి వాళ్ళైనా ఇనిషియేటివ్ తీసుకొని సాంప్రదాయాన్ని సంస్కృతి చేస్తే ఇంకా కొంతకాలం కాపాడుకొని అందుకోసమే అండి మన సంక్రాంతి స్పెషల్లో కూడా గోమాత యొక్క ఇంపార్టెన్స్, మరి రైతుకు ఏ విధంగా ప్రయోజనం చేకూరుస్తుంది గోమాత విషయం పైన మనం డిస్కషన్ పెట్టుకున్నాం. ఇటువంటి అవగాహన, చిన్న అవగాహన ఎవరికి ఇద్దరు ముగ్గురు కలిగించినా కూడా అది నెంబర్ ఆఫ్ మెంబర్స్ని తయారు చేస్తుంటుంది. అండ్ చివరిగా మీరు కూడా చెప్పండి, అంటే ప్రకృతి వ్యవసాయం వైపు చాలా మంది చదువుకున్న వాళ్ళు కూడా ఉద్యోగాలను వదిలేసి మీరు అన్నట్టు మీ ఫ్రెండ్సే ఉన్నారని చెప్తున్నారు, వాళ్ళు కూడా వచ్చి ప్రకృతి వ్యవసాయం చేద్దామని వస్తున్నారు. మరి ఇలాంటివి ఇంకో కొంచెం ఎక్కువ కావడం వల్ల విత్ ఇన్ ద షార్ట్ పీరియడ్లో మనం ఈ గోవుల సంఖ్య ఇంకా ఎక్కువగా పెరిగే అవకాశం ఉందని మనం అనుకోవచ్చా? తప్పకుండా అండి. ఎందుకు ఇప్పుడు చాలామంది యువత అనేది వస్తున్నారు. ఎందుకంటే నేను మామూలుగా నా క్షేత్రం లోపల అందరికీ కూడా ఉచితంగానే శిక్షణ ఇస్తుంటాను. వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఒక 30 సంవత్సరాలు 35 బిలో మొత్తం అంతా కూడా. కారణం ఏంటి బాబు అని అడిగితే, అన్న మాకు మా ఇంట్లో మా అమ్మకు ఒక ప్రాబ్లం అన్న, మా నాన్నకి ఈ ప్రాబ్లం, హెల్త్ సమస్యలు చూస్తున్నాము, ఇవన్నీ చూస్తున్నాం. నా దగ్గర ఇప్పుడు ట్రైనింగ్ అయ్యే పిల్లలు కూడా 1,50,000 2 లక్షల జీతాలు ఉన్నటువంటి పిల్లలు ఉన్నారు మొత్తం సాఫ్ట్వేర్లో. అబ్బాయి వయసు 30-35 లోపటే ఉంటుంది. ఎందుకు వచ్చేసావు, ఈ దాంట్లో ఎందుకు ఉండాలనుకుంటున్నాం, మరి అంత మంచి లైఫ్ కదా దాన్ని వదిలిపెట్టుకున్నాం అంటే, అన్న నాకు షుగర్ ఉందన్న, అన్న నాకు విటమిన్ డి తర్వాత బీపీ ఉంది, నేను దీనికి అనుసంధానంగా లేను, నేను ఎంత డబ్బు సంపాదించుకున్నా డబ్బు కానీ ఇంపార్టెంట్ కాదు కదన్న, ఆరోగ్యం కూడా. సో ఈ విధమైనటువంటి ఆలోచనలతోటి అందరూ బయటకు వస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఎలా ఆలోచిస్తున్నారంటే 100 కోట్లు సంపాదించవచ్చు, 1000 కోట్లు సంపాదించవచ్చు, బ్యాంకులో పెట్టుకోవచ్చు, కానీ ఆరోగ్యాన్ని మాత్రం మనం సంపాదించుకోలేము. సో ఎంత డబ్బు పెట్టినా కానీ ఆరోగ్యాన్ని బాగు చేసుకోవచ్చేమో, కానీ మంచి ఆరోగ్యాన్ని మాత్రము పొందాలనుకుంటే మాత్రం డబ్బుతోటి అయితే ఆరోగ్యం పొందలేము. బాగు చేయించుకోవచ్చు, ఉన్న రోగాన్ని తగ్గించుకోవచ్చు, అంతేగాని మంచి ఆరోగ్యం కావాలంటే మంచి ఆహారం కావాలి. సో జనాల్లో ఈరోజు సంపద పెరిగింది, సంపాదించేటువంటి యొక్క ఆర్థిక స్తోమత పెరిగింది, దానితో పాటు ఆరోగ్యం కూడా కావాలని కోరుకుంటున్నందుకు ఏమవుతుందంటే ఇలా చేయాలి. దీనికి సార్ ఇందాక చెప్పినట్టు ఎప్పుడైతే జనాలు ఏది తినాలి ఎక్కువ కోరుకుంటారో దాని యొక్క డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ అంటే మొత్తం ఉత్పత్తి అనేది పెంచాలి, సప్లై. కనుక ప్రకృతి వ్యవసాయం చేసేటువంటి వారి యొక్క సంఖ్య కూడా ఇది పెరుగుతుంది, రాను పెరుగుతుంది. ఇది చాలా మంచి పరిణామం. ఇప్పుడు వచ్చేటువంటి యొక్క యువతకు కూడా నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. భవిష్యత్తు లోపల ఇంకో 10-15 సంవత్సరాల లోపల ఇప్పుడు వ్యవసాయాన్ని చేసేటువంటి వాళ్ళందరూ కూడా 40-50 సంవత్సరాల పైన ఉన్నటువంటి వాళ్ళు వ్యవసాయం చేస్తున్నారు. కొత్త రైతులు ఎవరు లేరు. ఒక 30 సంవత్సరాల కింద ఉన్నటువంటి వాళ్ళు ఎవరు లేరు. ఇదే వ్యవసాయం ఇంకో 10 సంవత్సరాలు చేస్తే రైతు అనే వాళ్ళు ఉండరు. ఇంకా మళ్ళీ అప్పుడు మిషనరీలు అయితే బియ్యం తయారు చేయలేం, కూరగాయ తయారు చేయలేం. కొత్త జనరేషన్ అనేది మళ్ళీ రావాలి. కొత్త జనరేషన్ రావాలంటే రైతులు ఈరోజు పరిస్థితి ఎందుకు వ్యవసాయ రంగంలోకి రావట్లేదంటే కెమికల్ వ్యవసాయాలు చేసి నష్టపోతున్నారు. ఈరోజు కొత్తగా నాన్న నేను వ్యవసాయం చేయాలనుకుంటే ఎందుకురా నేను చేసి నా లాస్ అయిపోయాను, నువ్వెందుకురా దాంట్లో రొంపిలోకి దిగడం అనే పరిస్థితికి వచ్చింది. ఎందుకంటే కారణం ఏంటంటే మనం చేస్తున్నటువంటి వ్యవసాయ పద్ధతులు మారాలి. ఇప్పుడు కొత్త పద్ధతులు వచ్చాయి, ప్రకృతి వ్యవసాయం ఉంది, దీంట్లో కూడా అధిక దిగుబడులు సాధించవచ్చు. సో ఇవన్నీ కూడా అవకాశాలు ఉన్నాయి మొత్తం. ఆఖరికి భయంతో ఆర్థిక భద్రత, ఆరోగ్య భద్రత ఏవి లేనందుకు వ్యవసాయ రంగంలోకి రావట్లేదు. సో కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎవరున్నా కానీ ఒకవేళ కమిట్మెంట్ తోటి పనిచేయాలనుకుంటే ఆ యొక్క వ్యవసాయ విధానం, ఎలాంటి వ్యవసాయ విధానం ఎలా చేస్తే బాగుపడతాం, గో ఆధారిత వ్యవసాయము, ఆవును ఎలా సంరక్షించుకోవాలి, వ్యవసాయం ఎలా చేయాలి, అలాంటి వాళ్ళకు కూడా మేము ఖచ్చితంగా ట్రైనింగ్ ఇస్తాము. వాళ్ళకి కావాల్సినటువంటి సపోర్ట్ కూడా మేము ఇస్తాం. ఓకే, థ్యాంక్ యూ అండి. ముఖ్యంగా వ్యవసాయం, అందులో ప్రకృతి వ్యవసాయంలో దేశీ ఆవు పాత్ర ఎలా ఉంది, అండ్ దేశీ ఆవు వల్ల నేలకు తద్వారా రైతుకు ఏ విధంగా ప్రయోజనమో చాలా చక్కగా వివరించారు. అండ్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ నాగరత్న నాయుడు గారు అండ్ శివప్రసాద్ రాజు గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ప్రతి ఒక్కరూ గోమాత కలిగి ఉండాలని, ప్రకృతి వ్యవసాయమే చేయాలని ప్రతి రైతు కూడా ఆ దిశగా ప్రభుత్వం కూడా ఎంకరేజ్ చేయాలని మనము కోరుకుందాం. ఇది ఇవాల్టి సంక్రాంతి స్పెషల్ నీలతల్లి కార్యక్రమం. చూస్తూనే ఉండండి HM TV.